హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు తమ్నైల్లో చూసిన విధంగానే ఔరంగజేబు చివరి రోజుల్లో ఎంత నరకాన్ని అనుభవించాడు, తనకి కర్మఫలం ఏ విధంగా వర్తిస్తుందో ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఆల్రెడీ నేను ఔరంగజేబు జీవిత చరిత్ర అని కాకపోయినా ఆయన జీవితానికి సంబంధించిన 2 వీడియోల్ని చేశాను. అవి 2 కూడా ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఎందుకు అంటే అది ఒక లెటర్కి సంబంధించిన విషయం, ఇంకొకటి ఆయన సమాధి మీద జరుగుతున్నటువంటి ప్రెజెంట్ పాలిటిక్స్కి విషయానికి సంబంధించింది. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఔరంగజేబు తన చివరి రోజుల్లో ఎంత నరకాన్ని అనుభవించాడు, యుద్ధానికి తనే నేరుగా ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఔరంగజేబు షాజహాన్ యొక్క 3వ కుమారుడు. కానీ తను మొఘల్ చక్రవర్తిగా ఎదగాలని చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కన్నటువంటి ఆలంగీర్. అతడు క్రూరుడు, మూర్ఖుడు, దండయాత్రలు, యుద్ధాలు మాత్రమే తెలిసిన రాక్షసుడు. ఇస్లాం మతాన్ని విస్తరించేందుకు హిందువులకు నరకం చూపించాడు. పన్నుల పేరుతో జనాల రక్తం తాగాడు. ఔరంగజేబు దారుణాలు వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. శంభాజీ మహారాజ్ మీద ఔరంగజేబు క్రూరత్వాన్ని సినిమాగా తీసి చూపించారు. అదే మూవీ చావా. ఆ సినిమా దేశమంతటా రగిలిపోతుంది. మూవీలో చూపించింది కొంతే. వెన్నుపోటు పొడిచి శంభాజీని బంధించి 40 రోజులు నరకం చూపించారు. బ్రతికుండగానే చర్మం వలిచేశారు, కళ్ళు పీకేశారు, చేతులు నరికేశారు, నాలుక కోసేశారు. రోజుకో అవయం చొప్పున తొలగిస్తూ నరకం చూపించారు. ఆ తరువాత దేహాన్ని ముక్కలు చేసి నదుల్లో పడేశారు. నదిలో కొట్టుకు వచ్చిన వివిధ శరీర భాగాలను పోగు చేసి అప్పటి జనాలు శంభాజీ మహారాజు యొక్క అంతిమ సంస్కారాలు చేశారని చాలామంది చరిత్రకారులు చెబుతూ ఉంటారు. చనిపోయే చివరి క్షణం వరకు ఔరంగజేబుకు తల వంచడం కాదు కదా, శంభాజీ కళ్ళల్లో కనీసం బెదురు కూడా కనిపించలేదు. అది చావా అంటే. చావా అంటే మరాఠీలో సింహపు పిల్ల అని అర్థం. అది శంభాజీ మహారాజ్ అంటే. ఇస్లాం మతం స్వీకరించాలంటే శంభాజీతో పాటు ఎందరో మత గురువులను హింసలు పెట్టిన ఔరంగజేబు చేయని పాపాలు లేవు. ఆ పాపాలు తగిలే చివరి దశలో నరకం చూశాడు. దేనికోసం అయితే ఇన్ని దారుణాలు చేశాడో చివరి దశలో అంతకు మించి దారుణంగా చనిపోయాడు ఔరంగజేబు. ఔరంగజేబు చరిత్ర మొత్తం రక్తమే. తండ్రి షాజహాన్ను బంధించాడు, అన్నల కళ్ళు పీకించేశాడు. చివరికి తనే రాజుగా చక్రవర్తిగా ఎదిగాడు. తన తండ్రికి సొంత చెల్లెలికి అక్రమ సంబంధాన్ని అంటగట్టి కావాలనే ప్రచారం చేయించాడు. అటువంటి పాపాత్ముడి ఔరంగజేబు ఇన్ని పాపాలు చేశాడు కాబట్టే చివరి దశలో ఏ దిక్కు లేకుండా చనిపోయాడు. చరిత్రలో ఏ చక్రవర్తిని చూసినా చెడుతో పాటు ఎంతో కొంత మంచి పేరు ఉంటుంది. కానీ ఔరంగజేబు విషయంలో అది లేదనే చెప్పాలి. ఔరంగజేబు మాత్రం పాపాత్ముడుగానే ఈ లోకాన్ని విడిచిపోయాడు. 1707 సంవత్సరంలో 88 సంవత్సరాల వయసులో అతను చనిపోయాడు. ఔరంగజేబు చివరి దశలో అనాథగా మారిపోయాడు. ఔరంగజేబు తన జీవిత కాలంలో చాలా క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. మత మార్పులకు చాలా బలవంతంగా పాల్పడాడనే చెప్పుకోవాలి. ఇతర మతస్థుల నుంచి చాలా బలవంతంగా ఎక్కువ శాతం పన్నును వసూలు చేసి వాళ్ళకి నరకాన్ని చూపించినటువంటి అతి క్రూరుడు ఈ ఔరంగజేబు. ఒంటరిగా వచ్చాను, అపరిచితుడిగా వెళ్తున్నాను, నేను ఎవరో నాకే తెలియదు, నేను ఏం చేస్తున్నానో నాకే తెలియదు, నేను అధికారంలో గడిపిన సమయం దుఃఖాన్నే మిగిల్చింది, చాలా విలువైన జీవితాన్ని నేను వృధా చేశాను, జీవితం క్షణికమైంది, గతం పోయింది, భవిష్యత్తు కోసం ఆశ లేదు, నా శిక్షకు నేనే భయపడుతున్నాను, నేను చేసిన పనులు నేనే భయపడుతున్నాను అంటూ ఘోరమైన పాపాలు చేశాడు. ఏ శిక్ష పడుతుందో తెలియదు అంటూ చనిపోవడానికి ముందు ఔరంగజేబు తన కొడుకులకు చివరిగా ఒక లేఖ రాశాడు. ఇక పాప పరిహారం కోసం తాను చనిపోయిన తరువాత దేహాన్ని ముక్కలు చేసి ఒక్కో ముక్క ఒక్కొక్క మహాపురుషుడి సమాధి దగ్గర ఉంచాలని, అలా అయినా తనకి మనశ్శాంతి లభిస్తుందని వీరునామాలో రాసినటువంటి ఔరంగజేబు చనిపోయాడని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఔరంగజేబు అహ్మదాబాద్లో చనిపోయాడు. ఇతను తన యొక్క చివరి 28 సంవత్సరాల్లో కూడా దక్కన్లో పట్టు సాధించాలని చెప్పి ఎక్కువ కాలం యుద్ధాల కోసమే తను సమయాన్ని కేటాయిస్తూ ఉండేవాడు.
తను ఎంతటి అంటే ఖజానాలో ఆఖరికి ఖాళీ అయిపోతున్నా సరే ఎక్కువ ఖజానాలో అమౌంట్ని తను సైన్యం కోసమే ఖర్చు పెడుతూ ఉండేవాడు. ఆఖరికి ఏ రాజ్యం కోసమైతే తను ఇంతటి రక్తపాతం సృష్టించాడో అతని కళ్ళ ముందే అదే రాజ్యం కూలిపోయింది. యుద్ధాలపై ఉన్న మోజు ఆ సామ్రాజ్యాన్ని దివాలా తీసేలాగా చేసింది. యుద్ధాలు చేసే మొఘల్ సైన్యం అలసిపోవటంతో 86 ఏళ్ల వయస్సులో స్వయంగా ఔరంగజేబు యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. ఒక చిన్న కోటపై యుద్ధం చేసేందుకు ఆ వయస్సులో తనకున్నటువంటి సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి ఔరంగజేబు ఒంటరిగా వెళ్ళాడు. అయితే ఆ యుద్ధమే ఔరంగజేబుకు చివరి యుద్ధం అయ్యింది. చావుకి కూడా దారిని చూపించింది. 1705 సంవత్సరంలో యుద్ధం చేసి తిరిగి వస్తుండగా క్యాంపులో తను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు ఔరంగజేబు. అప్పుడు అతన్ని చూసుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు. దీంతో చావలేక బతకలేక అనారోగ్యంతో నరకం చూశాడు ఔరంగజేబు. ఆ టైంలోనే తనకు చేసినటువంటి పాపాలు ఔరంగజేబు మనస్సును తొలచడం మొదలుపెట్టాయి. చివరి రోజుల్లో తన కొడుకులకు ఒక లేఖను రాశాడు. చేసిన పాపాలకు ఔరంగజేబు ఎంత ప్రాయశ్చిత్తపడ్డాడో ఆ లేఖ చెప్పకనే చెబుతుంది. అనేక చరిత్రకారులకు తెలిసినటువంటి ఈ విషయం తను ఏ విధంగా ప్రాయశ్చిత్తం పొందాడు, శంభాజీ మరణానికి ప్రతీకారం అన్నమాట. కర్మఫలం ఎవ్వరినీ వదలు. కర్మ సిద్ధాంతానికి పండితుడే కానీ పామరుడే కానీ ఎవ్వరూ అతీతులు కారు అనడానికి ఇదే నిదర్శనం. తను ఏ విధంగా అయితే పాపం అంత క్రూరాతి క్రూరంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కొడుకు శంభాజీ మహారాజ్ని చంపాడో అది నిజంగా మన యొక్క రక్తాన్ని మరిగించేస్తూ ఉంటుంది. ఎంత బాధకు గురి చేస్తుందో. మన యొక్క హక్కుని, స్వతంత్రం అనేది అందరూ కలిసి ఉండాలి. అరాచకమైన క్రూరత్వ పాలనకి ఎదురు తిరిగితే, మత మార్పుళ్ళకి ఎదురు తిరిగినటువంటి ఒక వ్యక్తిని ఆ విధంగా వీధుల్లో 48 రోజుల పాటు దాదాపు నరకం చూపించాడు బ్రతికి ఉండగానే. అటువంటి క్రూరుడి ఔరంగజేబు. కానీ అదే నరకాన్ని శారీరకంగా అనుభవించకపోయినా మానసికంగా మాత్రం తను చాలా నరకం అనుభవించాడు ఔరంగజేబు అనే విషయం మనకు తను తన కొడుకులకి ఆఖరి దశలో రాసినటువంటి లేఖ ద్వారా తెలుస్తుంది. తను ఎంత ప్రాయశ్చిత్తపడ్డాడు, తన జీవితం ఏ విధంగా వృధా అయిపోయింది, తను ఏ విధంగా ఒంటరిగా మిగిలిపోయాడు, ఎటువంటి సంతోషం లేకుండా ఒంటరివాడయ్యాడు, తను ఎంత బాధపడుతున్నాడు అనే విషయం ఔరంగజేబు తన లేఖలో చెప్పకనే చెప్పాడు. కాబట్టి ఈ ఔరంగజేబు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి అంటే, ఏ విధంగా ఉండకూడదు, ఇతరులను ఏ విధంగా ఇబ్బంది పెట్టకూడదు. సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఎప్పుడో లేట్ ఏజ్లో కాదు, ముందు బాల్యంలోనే వస్తే చాలా బాగుంటుంది లైఫ్. అదర్వైజ్ జీవితాలన్నీ రోడ్డున పడిపోతాయి. కర్మఫలం ఎవరికీ అతీతం కాదు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఇది మాత్రం చాలా ఖచ్చితం. ఎందుకంటే అనేక అవతారాల్లో వచ్చినటువంటి దేవుడికి, రాముడైనా కృష్ణుడైనా కర్మఫలానికి అతీతుడు కాదు. వాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యారు, ఈ భూమి మీద తిరిగారు, వాళ్ళు అనుభవించారు. కాబట్టి కానీ నువ్వు ఎంచుకునేటటువంటి మార్గం ఏదైతే ఉంటుందో ఆ మార్గాన్ని బట్టి మాత్రమే నీ కర్మ ఇన్స్టాల్మెంట్లో వస్తుంది. ఎంత తగ్గుతుంది అనేది, రాయితీ వస్తుంది అనే దాన్ని డిసైడ్ చేసి ఉంటుంది. కర్మకు ఎవ్వరూ అతీతులు కాదు. కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళ జీవితాన్ని నుంచి మంచి ఏ విధంగా నేర్చుకుంటామో చెడు చేయకూడదనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఈ వీడియో అందుకే చేశాము. శంభాజీ మహారాజ్కి జరిగినటువంటి అన్యాయానికి ఔరంగజేబు ఈ భూమి మీద బతికుండగా తను చేసినటువంటి పాపాలకు ఇక్కడే చాలా విపరీతమైన నరకాన్ని అనుభవించాడు. ఆ లేఖ చూస్తేనే తెలుస్తుంది. 1707 సంవత్సరంలో 88 సంవత్సరాల వయసులో తను అనారోగ్యంతో మరణించాడు, యుద్ధం నుంచి వెనుతిరుగుతూ. ఔరంగజేబు యొక్క సమాధి ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఔరంగాబాద్లో ఉంటుంది. ఔరంగాబాద్ అనేది మహారాష్ట్ర స్టేట్లో ఒక డిస్ట్రిక్ట్ అన్నమాట. అక్కడ శంభాజీ నగర్లో తన యొక్క సమాధి ఉంటుంది. అది కూడా ఒక పెద్ద మహల్లో నిర్మించి ఉంటుంది. ఇక్కడికి విజిటర్స్ని అలౌ చేసేవాళ్ళు. ఈ మధ్య కొంచెం ఇష్యూ ఉండడం వల్ల ఇక్కడ పొలిటికల్గా హీట్ పెంచే వ్యాఖ్యలు కొంతమంది చేశారు. సో అందుకని చెప్పి బజరంగ్ దళ్ వీళ్ళంతా చావా మూవీ తర్వాత రక్తం మరిగిపోయి ఆ సమాధికి ఎక్కడ డ్యామేజ్ చేస్తారో అని చెప్పి ప్రొటెక్షన్ కల్పిస్తూ గవర్నమెంట్ సెక్యూరిటీని కొంచెం ఇంక్రీజ్ చేసింది. విజిటర్స్ లిస్ట్ మెయింటైన్ చేస్తుంది, లిమిటెడ్గానే అలౌ చేస్తుంది. అప్పటిలో ఇతని యొక్క కుమార్తె ఇతని యొక్క సమాధిని కేవలం మట్టితో మాత్రమే నిర్మించారు. ఆ మట్టి పైన ఒక సబ్జా మొక్కని నాటడం జరిగింది. ఇప్పటికి కూడా అది అలానే ఉంది మట్టితోనే, కానీ అది ఒక పెద్ద మహల్లో ఉంటుంది, అలౌ చేస్తున్నారు.
అంతటి పాపాలు చేసిన వ్యక్తి భూమి మీద నరకాన్ని చూశాడు.